ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు మనం ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ తర్వాత ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా ఏమవుతుందంటే యూత్ చెడు మార్గం పడతా ఉన్నారు కాబట్టి చాలా మంది మీరు అన్నట్టు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అవన్నీ అప్పులు చేసేసి కూడా లోన్ యాప్స్ ద్వారా కూడా అప్పులు తీసుకొని అప్పు చేసేసి వాటిని తీర్చలేక వాళ్ళు సూసైడల్ కూడా చేసుకుంటా ఉన్నారు. కాబట్టి మేమంతా యూత్కు పబ్లిక్ అందరికీ మేము అప్పీల్ చేయడం అంటే వీళ్ళందరూ ఇటువంటి వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మెయిన్గా వాళ్ళకు వ్యూస్ రావాలా, వ్యూస్ తర్వాత షేర్స్ ఇవన్నీ వస్తే లైక్స్ షేర్స్ వస్తే వాళ్ళకు మనీ వస్తుంది. ఎంత ఎక్కువ వస్తే వాళ్ళకి మనీ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఈ విధంగా అంటే రాంగ్ ట్రాక్లో పోతా ఉన్నారు. కాబట్టి యూట్యూబర్స్ కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం, మీరు ఇలాంటి చెడు మార్గంలో వెళ్ళే మనీ లేదు, ఓన్లీ అయిపోయింది. మాకు వస్తే మాకు స్పెషల్ మాకు సపరేట్ వింగ్ ఉంటుంది. మనకు ఐటీకి సంబంధించి సపరేట్ వింగ్ ఉంటుంది. వాచ్ అంటా మీరంతా అనుకోవచ్చు చూడలేదు పోలీస్ వాళ్ళు అనేది లేదు, దానికి సపరేట్ వింగ్ ఉన్నది. దానికి ఒక సపరేట్ మాకు టీం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ అండర్ సర్వేలెన్స్లో ఉంటారు. మీరంతా ఎవరే కానీ ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు చూస్తున్నారు అనేది వచ్చిన డౌట్. అంటే ఇప్పుడు దీంట్లో సెల్ఫీలో వేరే వాళ్ళు తీసినట్టు సార్, ఆయన సెల్ఫీ కాకుండా వేరే వాళ్ళు తీసినట్టు అది కనుక్కుంటాం. అది కనుక్కొని అతన్ని కనుక్కొని ఇంకా వేరే వాళ్ళు ఎవరు అది రియలే అని అంటున్నాడు అతను. ఇప్పటికైతే రియలే అంటున్నాడు, రియల్ క్యాష్ అని అంటున్నాడు. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ రియలా కాదా మళ్ళీ ఎడికెళ్ళి తీసుకొచ్చండి ఎట్లా వస్తుంది డబ్బు అనేది అక్కడ ఏసీ వెళ్ళిపోయాడు. వీడియో తీసుకోలేదు అన్నాడు. మాకైతే ఇన్వెస్టిగేషన్ మాకు చెప్పింది అక్కడ పడేసి వెళ్ళిపోయాను అన్నాడు. మరి ఎవరికి దొరికింది అనేది కూడా మనకు తెలియదు. మనకు దొరికిందా అది ఇంకా తెలియదు, చెప్పలేదు. అది తెలుసుకుంటున్నాం అది కరెన్సీ ఏంటనేది. చేయలేదు క్యాష్ అయిపోయిన ఒకటే.